ఖమ్మం జిల్లా గంగారం పరిధిలో సంచలనం సృష్టించిన డెకాయిటీ కేసును పోలీసులు ఛేదించారు. అమాయకులను కోట్ల రూపాయల బ్లాక్ మనీ పేరుతో నమ్మించి నకిలీ పోలీసుల ముసుగులో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు అరెస్టు చేశాయి. ఈ కేసులో ఇద్దరు టీజీఎస్పీ 15వ బెటాలియన్ సిబ్బంది కూడా ఉండడం సంచలనంగా మారింది. 12 మంది నిందితులను అరెస్టు చేసి భారీ మొత్తంలో నగదు, వాహనాలు, పోలీసు యూనిఫామ్లు, డమ్మీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కూర గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నమ్మదగిన సమాచారంతో గంగారం ప్రాంతంలో డెకాయిట్ ముఠాకు చెందిన 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తాము రియల్ ఎస్టేట్ వ్యాపారమని, బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామని చెప్పి అమాయకులను ఆకర్షించేవారు. 10,000 రూపాయకి 40,000 రూపాయలు ఇస్తామని నమ్మించి బాధితులను నగదుతో రప్పించి ముందుగానే సిద్ధం చేసిన నకిలీ పోలీసులతో దాడి చేయించి వారి వద్ద ఉన్న నగదును దోచుకునేవారని పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాలో టీజీఎస్పీ 15వ బెటాలియన్ కానిస్టేబుల్ ముల్లగిరి వర్ధన్, టీజీఎస్పీ 15వ బెటాలియన్ ఆర్ఎస్ఐ బేరా కేశవరావు కూడా ఉండటం గమనార్హం. కేసులో మరో 2 నిందితులు పరారీలో ఉండగా వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతుంది. నిందితుల వద్ద నుంచి 15,60,000 నగదు, 2 ఇన్నోవా కార్లు, 1 ఎర్టిగా కారు, 1 టీవీఎస్ యాక్సెస్ స్కూటీ, 16 సెల్ ఫోన్లు, 2 పోలీసు యూనిఫామ్లు, 1 హ్యాండ్ క్యాప్, ఎస్ఐ ఆర్ఎస్ఐ యూనిఫామ్లు, పోలీస్ రైన్ కోట్లు, పోలీస్ పేరుతో టీషర్ట్లు, అలాగే 500 రూపాయల చిల్డ్రన్స్ డమ్మీ కరెన్సీ నోట్ల 80 బండిలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నామని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.